వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ పై దళిత సంఘాల నేతలు ఫైర్. డిప్యూటీ సీఎం పదవి నుండి పవన్ కళ్యాణ్ ను తొలగించాలని డిమాండ్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాల అలంకరణ. అన్నవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఒంటర్ల రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాల అలంకరణతో శ్రీ స్వామివారి శ్రీ పుష్పయోగ మహోత్సవం కార్యక్రమాన్ని సాయంత్రం 7:30 నుండి నిత్య కళ్యాణ మండపం వద్ద అంగరంగ వైభవంగా వివిధ రకములైన పండ్లు ఫలములతో కళ్యాణ మండపాన్ని అలంకరించి శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాలను సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి వివిధ రకములైన పుష్పాలతో గులాబీ, సంపెంగ, లిల్లీ, చామంతి, మల్లె, కనకాంబరం, సన్నజాజులు మొదలగు పుష్పాలతో శ్రీ స్వామివారికి శ్రీ పుష్పయోగ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే మామిడి, దానిమ్మ, కమల, పలు రకాల పండ్లను వివిధ రకాలైన స్వీట్లు మండపంలో ఉంచి శ్రీ పుష్పయోగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి పేర్ల సుబ్బారావు దంపతులు, డీసీ మరియు ఏసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వేద పండితులు, అర్చకులు, విఆర్ఓ, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పాలి. జగన్నాథం
गणपति प्रसाद सिद्धिरस्तु देवास्तान धर्माणि प्रधान्यास्ते हनामक हिमावस्य जन्ते प्रभुरे काभ्यासंग देवाः नमः नमस्कारः देवन्ते सिथा अनियो డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో వేంచేసి ఉన్న పోలేరమ్మ వారి తీర్థం ఘనంగా జరిగింది. శతాబ్దాల కాలంగా వైశాఖ మాసంలో సుమారు 15 రోజుల పాటు అమ్మవారికి పూజలు, గ్రామోత్సవాలు నిర్వహించి పౌర్ణమి వెళ్లిన తరువాత వచ్చే సోమవారం జాతర, మంగళవారం తీర్థం జరుపుతారు. అమ్మవారి జాతరలో బ్యాండు మేళాలు, గరగ నృత్యాలు, శక్తి వేషాలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా జాతర జరిగింది. విజయదుర్గ పీఠంలో అమ్మవారికి వడికట్టు కట్టి సాగనంపారు. తీర్థంలో గ్రామస్తులే కాకుండా పరిసర గ్రామాలకు చెందిన భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఒంటర్ల రామాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ మరియు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. అమ్మా రండి, ఏం తీశారు ఏమండి ముత్తిగారు? కొంచెం
కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లాల మామిడాడలో శ్రీ గోగులాంబ అమ్మవారి దేవస్థానంలో అనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారంపూడి గోపికృష్ణ రెడ్డి విందు ఏర్పాటు చేస్తామని మొక్కుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారంపూడి గోపికృష్ణారెడ్డి విందు ఏర్పాటు చేసి మొక్కుకున్న మొక్కును చెల్లించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ గోగులమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడి చెల్లించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతుల యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, సుమేఘ దంపతులు డాక్టర్ నల్లమిల్లి సనాతని. ఈ కార్యక్రమంలో అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జిత్తుక సూర్యకుమారి, జిత్తుక కృష్ణ, గొల్లల మామిడాడ టీడీపీ మాజీ ఎంపీటీసీ తమలంపూడి శివరామరెడ్డి, సూరిబాబు, జనసేన ఆర్ నాగు మరియు పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, మామిడాడ గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోవిందా గోవిందా జై గోరంచల్కి పెద్దాపురం చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్లో పేపర్ గ్లాసులతో వాచీలు తయారు చేయడం జాగ్రత్తగా నేర్పించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయటానికి అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గణితంలో సులువైన అంశాలను తెలుసుకోవాలనే విధంగా విద్యార్థులకు నేర్పించారు. పావని విద్యార్థులకు దేశభక్తి గీతాలను నేర్పించడం జరిగింది. సమ్మర్ క్యాంప్లో కరాటే శిక్షణ, వ్యాయామం, గణితం వివిధ అంశాల మీద ప్రతిరోజు విద్యార్థులకి శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు అందరూ సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని
తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బుద్ధా శ్రీనివాస్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రవివర్మ, పావని, కోసూరు, రమణ రిసోర్స్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి రొంగుల అరుణ్, అమృత, నమ్రత, నాని, సాయి, మణికంఠ, మనోజ్, బంగారం, నృత్య, అంజలి, నరసింహమూర్తి, సత్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిణి కుమారి కె విజయకుమారి ఆదేశాల మేరకు పిఠాపురం ప్రాజెక్టు సిడిపిఓ శ్రీమతి సిహెచ్ఎస్కే దుర్గా దేవి ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి పిఠాపురం మండలంలోని కందరాడ గ్రామంలో కిషోరి వికాసం సమ్మర్ క్యాంపెయిన్ 4వ షెడ్యూల్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. కౌన్సిలర్ దుర్గారాణి మాట్లాడుతూ ఈరోజు షెడ్యూల్ ప్రకారం బాలల హక్కులు మరియు బాలల లైంగిక వేధింపుల నిషేధిత చట్టం ఫోక్సో గురించి కిషోర బాలికలకు అవగాహన కల్పించారు. జిఎంఎస్కే బి అనుపమ, అంగన్వాడీ కార్యకర్తలు ఆర్ బేబీ, బి సత్యవాణి, జి కనకదుర్గ, కె వెంకటరత్నం, ఎస్ రత్నకుమారి కిషోర బాలికల మరియు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ పై దళిత సంఘాల నేతలు ఫైర్. డిప్యూటీ సీఎం పదవి నుండి పవన్ కళ్యాణ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కంప్యూటర్ యుగంలో దళితుల సంఖ్యక బహిష్కరణ సిగ్గుచేటు అని భారత రాజ్యాంగం అమలు చేయాల్సిన సమయంలో పిఠాపురంలో మనవాదం అమలు చేస్తున్నారు. మల్లాంలో సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవటం దారుణం. ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం? దళితుడన్న కారణంగా కరెంట్ షాక్తో చనిపోయిన జనసేన కార్యకర్త పల్లపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించలేదు. పవన్ కళ్యాణ్ కు మనసు నిండా కుల వివక్ష ఉంది. కులం, మతం రంగు పూసుకొని బతుకుతున్నాడు. మల్లాం దళితుల సాంఘిక బహిష్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించాం. చట్టాన్ని ఉల్లంఘించినందుకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, కాకినాడ కలెక్టర్, ఆర్డీఓ, పోలీస్ అధికారులపై కేసు పెట్టాం. మల్లాం ఘటనపై నేటికి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించాలని పిటిషన్ వేశాం. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి, న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి, న్యాయం చేయాలి. కుల బహిష్కరణపై స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే రాజీనామా చేయాలి. కుల బహిష్కరణపై స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే, కుల బహిష్కరణపై స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే, కుల బహిష్కరణపై పంచాయతీ చేసిన జిల్లా కలెక్టర్ ఆర్టీఓని వెంటనే చేయాలి. జిల్లా కలెక్టర్ ఆర్టీఓ గారు వెంటనే స్పందించాలి. పిఠాపురం తహసీల్దార్ గారు వెంటనే స్పందించాలి. పిఠాపురం తహసీల్దార్ గారు వెంటనే స్పందించాలి. పిఠాపురం తహసీల్దార్ గారు వెంటనే న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి వెంటనే, న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి వెంటనే. పోరాడుతాం, పోరాడుతాం, భారత రాజ్యాంగం కోసం పోరాడుతాం, భారత రాజ్యాంగం కోసం పోరాడుతాం. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. వ్యతిరేకించండి ఉన్నారు. తర్వాత ఈరోజు అడుక్కుంటున్నా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇంత దౌర్భాగ్యాన్ని మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఆ కుటుంబానికి ముందు మినిమం నీడ్గా మా పార్టీ నుండి
జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు మీరు ఒక కుల వివక్ష జరిగితే కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 17ని తుంగలోకి తొక్కి అంటరానితనాన్ని నిర్మూలించాల్సిన మీరే అంటరానితనాన్ని ప్రోత్సహించారు కాబట్టి మీ అందరూ చట్టబద్ధంగా శిక్షార్హులే. సుప్రీంకోర్టుని మేము ఏం కోరుకున్నామంటే కలెక్టర్ గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, ఆర్డీఓ గారిని అదేవిధంగా సిఐ గారిని, తహసీల్దార్ గారిని, ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేసి శిక్ష విధించాలి. అదేవిధంగా పార్టీ పరంగానైనా సరే మేము చెప్పినవన్నీ కూడా చేసి పెట్టాలి. ఏమన్నా వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నామండి. మరి ఎటువంటి సహాయము రాలేదు. మరి ఆ బిడ్డలు పోషించుకోవడానికి మరి తమ్ముడు భార్య మా మరదలకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఇస్తే పిల్లల్ని పోషించుకుంటుందండి. ప్రభుత్వాన్ని ఎంతగానో మేము బతిమలాడుకుంటూ అడుగుతున్నామండి. కానీ కుటుంబానికి భరోసా ఏమీ లేదు. ఇంతవరకు ఏ న్యాయము జరగలేదండి కుటుంబానికి. మరి మా యొక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరో కూడా కనీసం కుటుంబాన్ని పరామర్శించి మేము మీకు ధైర్యంగా ఉన్నామనే భరోసా కూడా ఎవరో ఇవ్వలేదండి. ఇక మీదటన్నా ఇదంతా చూసి ఈ మీడియాలన్నీ చూసి మీరు కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకుంటారని మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని మరి అందరినీ ఇన్ఛార్జీలని అందరినీ కూడా మేము బ్రతిమలాడి అడుగుతున్నామండి. ఈ కుటుంబానికి ఏదైనా న్యాయం చేయాలని మేము ఎంతో ప్రాధాయపడుతున్నాం. గోదావరి, కృష్ణా డెల్టా మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ హార్టికల్చర్ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని, రైతులకు ఎకరాకు ఏడాదికి కనీసం ₹1,00,000 ఆదాయం ఆర్జించడమే లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అన్నారు. మంగళవారం సచివాలయంలో హార్టికల్చర్పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. మిరప, అరటి, మామిడి, ఆయిల్ ఫామ్, కోకో, డ్రాగన్ ఫ్రూట్, జీడి మామిడి, కాఫీ, కొబ్బరి, టొమాటో, ఉల్లి ఈ 11 ప్రాధాన్య పంటలతో రాష్ట్రంలో 24 క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటు అందించాలని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, అగ్రికల్చర్ మిషన్ కార్పొరేషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులు పాల్గొన్నారు. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే గత ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా గాలి కొదిలేసింది. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం చంద్రబాబు 334 కోట్ల నిధులు మంజూరు చేశారు. తోడు, గొర్రెపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించాం. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలి. గత ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్టమట్టి తీయకపోగా షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా గ్రీస్ కూడా పెట్టలేదు. గత ప్రభుత్వం తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్ నెలలో 90 కోట్లతోనూ మరియు సెప్టెంబర్లో అత్యవసర పనులుగా 326 కోట్లతో నిర్వహణ పనులు చేశాం. ఇరిగేషన్ అధికారులు కింద స్థాయి నుండి పై స్థాయి వరకు స్వీయ పర్యవేక్షణ చేస్తూ మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి నిమ్మల. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులైనా, రిజర్వాయర్లైనా, కెనాల్స్ అయినా, డ్రైన్స్ అయినా సరే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయలేకపోతే, నిర్వహణ చేయకపోతే ఆ సొమ్ము అంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఓఎండ్ఎం పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఆ వీడ్ రిమూవల్, ఆ తూడు, గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ, ఈ పనులు కూడా 10 లక్షల రూపాయలు దాటి ఉంటే ఆ టెండర్స్ కూడా మళ్ళీ కాలయాపన లేకుండా షార్ట్ టెండర్ 1 వీక్లోనే పూర్తి అయ్యేటువంటి విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క నీటి సంఘాలు ఏదైతే WA, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆ పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా తగిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు, షట్టర్సు, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో, ఎందుకంటే గత ప్రభుత్వం వీడ్ రిమూవల్ కూడా మర్చిపోతే అప్పటికప్పుడు జూన్ నెలలో
90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ వీడ్ రిమూవ్ కానీ, అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 324 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ పనులు జరపడం కానీ, మళ్ళీ ఈరోజు 344 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క ఓఎండ్ఎం మెయింటెనెన్స్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేయడం అని అంటే గత 5 సంవత్సరాల పాలన పాపం నుండి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను, మళ్ళీ సాగునీటి వ్యవస్థను మళ్ళీ ఆఖరి ఎకరం వరకు, ఆఖరి రైతు వరకు కూడా ఆ సాగునీటిని తీసుకెళ్లాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. ఈ 344 కోట్ల రూపాయలతోటి చేపట్టేటువంటి పనుల్ని క్రింది స్థాయిలో ఏఈ మరి గ్రౌండ్ లెవెల్లో ఉండి పర్యవేక్షణ చేయాలి. ఎవరైతే సిఈ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఈ మే నెలాఖరికే ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా, వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా తగినటువంటి ప్రణాళికాబద్ధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నందు అమ్మవారిని దర్శించుకున్న సింగిల్ మూవీ టీం, ఆలయ అధికారులు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలను అందజేశారు. తీసుకోండి. మేడం బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ పై దళిత సంఘాల నేతలు ఫైర్. డిప్యూటీ సీఎం పదవి నుండి పవన్ కళ్యాణ్ ను తొలగించాలని డిమాండ్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాల అలంకరణ. అన్నవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఒంటర్ల రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.